జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేతకాని వాగ్దానాలు చేయలేదు. కేవలం అధికారమే కావాలని చెప్పి మీకు నచ్చినట్టు మీరు వాగ్దానాలు చేశారు. మీ వాగ్దానాలను చూసి ఈరోజు ప్రజలు మోసపోయినారు. మీ వాగ్దానాల్ని చూసి మీకు ఓట్లేసి మీకు మ్యాండేట్ ఇచ్చారు తప్ప వీటి కాదని నేనైతే చంద్రబాబు గారికి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే 2023 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ కూడా 10 లక్షలకు తక్కువ కాకుండా ప్రతి గ్రూప్ కూడా ఆన్ అండ్ యావరేజ్ రాష్ట్రం మొత్తం 1,50,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో. మరి ఆ అప్పుల్ని తీర్చడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మరి ఆ మహిళలు తిరిగి అప్పులు తీర్చే క్రమం కోసం మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, నెలకు 1,500 ఇస్తారని, లేకపోతే ఇంట్లో అందరికీ అమ్మఒడి ఇస్తారని, ఇంకా వాటన్నిటిని నమ్మి మిమ్మల్ని చూసి ఓట్లు వేశారు తప్ప దీనికోసం కాదు అని మనం చేస్తాం.